ఆర్కెస్ట్రా వారికి ఈ యొక్క పరిశుద్ధ యోహాను తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి పిలువబడినటువంటి దైవజనులు తప్పనిసరిగా వేదికపైకి రావాలని వారిని మనం చేస్తున్నాం. రాఘవ్ గారు వేదికపైకి రావాలి. పిలువబడిన వారు దయచేసి సభా మర్యాదలు కాపాడాలి. అలాగే కృష్ణపాల్ గారు కూడా వేదికపైకి తప్పనిసరిగా రావాలండి. మరి మంచి సమయానికి వచ్చాం కనుక పిల్లలారా, ఈ సమయంలో పెళ్లి కుమారుడు కూర్చున్నటువంటి పరిచయాన్ని స్థానిక దైవజనులు జాన్సన్ గారు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ వివాహంకు ఇచ్చేసిన సంఘ బిడ్డలకు, బంధుమిత్రులకు, దైవజనులందరికీ కూడా ప్రభునామను వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయం అవుతుంది కనుక తొందరగానే ఈ సమయంలో మనము పెండ్లి కుమారుల గురించి కొన్ని విషయాలు తెలియజేయమన్నారు పాస్టర్ గారు. ఇక్కడ వారందరికీ తెలుసు పెండ్లి కుమారుడు రాముని గారి గురించి. ఆయన చాలా మంచివాడు, అంత మాత్రమే కాదు చాలా కష్టపడే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవునిలో ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండే వ్యక్తి. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి మెండుగా దేవుడు దీవెన కలగజేస్తాడని. రమణ గారి పట్ల దేవుడు మంచి మేలు దాచి ఉంచాడు. సహోదరి మణికుమారి గారిని దేవుడు జతగా నియమించబోయాడు కనుక రమణ గారిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని బట్టి, వారి తల్లి గారిని బట్టి, వారి సహోదరి దివ్య గారు, రాంబాబు గారు, వారి అన్నయ్య గారు, వారి వదిన గారిని బట్టి మేము ఎంతో దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. వారు ఎంతో దేవుని భయభక్తులు కలిగిన బిడలు, దేవుణ్ణి ఎంతో ప్రేమించే బిడలు, దైవజనుల్ని, సంఘాన్ని ఎంతో దేవుని భయభక్తులు కలుగుతూ ముందుకు సాగిపోయే బిడలు వారు. ఈరోజు రామన్ గారి గురించి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు తన భార్య గురించి ప్రార్థన చేసినట్లుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రామన్ గారు కూడా తన భార్య కోసం జీవితాంతం ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని దీవిస్తాడు. కనుక వారిరువురు దేవుని ఎంత భయభక్తులు కలిగి ప్రార్థనా పూర్లుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దేవుడు దీవించును గాక. ఆమె. చాలా సంతోషం అండి. మరి జాన్సన్ గారు తక్కువ సమయంలో ఎక్కువ మాటలు తెలియజేసి ముగించారు. అలాగే మరి సమయంలో పెండ్లి కుమార్తె వచ్చినటువంటి మరి డానియల్ గారు కూడా బండారుల నుంచి వచ్చినటువంటి క్రీస్తు సంఘ సేవకులు డానియల్ గారు కూడా వారు వేదికను అలంకరించాలి. ఈ సమయంలో మరి ముసలిపల్లి నుండి వచ్చినటువంటి పెండ్లి కుమార్తె యొక్క తరపున మరి దైవజనులు వై విజయ్ గారు వారి యొక్క పెండ్లి కుమార్తె యొక్క పరిచయం వారు తెలియజేయవలసిన వారి సమయం. మంచిది ప్రియుల. మరి ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉన్న దైవజనులకు ప్రత్యేక వందనాలు, వేదిక మీద ఉన్న దైవజనులకు ప్రత్యేక వందనాలు, మరి వివాహకర్త గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి పెళ్లి కుమార్తె మణికుమారి తల్లిదండ్రులు వీరయ్య గారు, మంగాదేవులు, మరి ఆ తల్లిగారు మా సంఘంలో మంచి విశ్వాసి. తర్వాత వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, పెద్ద కుమార్తె వరలక్ష్మి గన్నవరం. ఆ పాప కూడా మా సంఘ విశ్వాసి వివాహమైంది. రెండవ కుమార్తెగా మణికుమారి చక్కగా MBA చదువుకుంది, రక్షణ పొందింది, మంచి విధేయురాలు. నేను రమణ దృష్టివద్దని చెప్తున్నాను. మరి ఎందుకు తెలుసు అంటే నెమ్మది కలిగింది. బహుశా నాకు తెలిసినంత వరకు 18 సంవత్సరాల్లో ఆ పాపకి గృహం, తర్వాత బయటికి వెళ్తే ఉద్యోగం కొన్నాళ్ళు చేసింది. అది తప్ప మరి రెండో ప్రపంచం ఆ పాపకి తెలియదు. మంచి పరిశుద్ధురాలని చెప్తాను. దాంట్లో నేను అందులో వెనుకాను. పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, ఒక చక్కటి ఆత్మీయురాలు అనే విషయం నేను ఇంటికి ఆ గ్రామంలో సంగతిగా నన్ను ఎవరైనా ప్రేమించారంటే ఆ కుటుంబం. ఆ తర్వాత కుమారుడు కిరణ్, తన భార్య కుమారి, వాళ్ళకు ఒక బిడ్డని ఇచ్చారు. మేబీ ఏమైనప్పటికీ కూడా ఇది ప్రత్యేకంగా విశ్వాస సంబంధం అనే కుటుంబం. మరి దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్పం ప్రకారం మణికుమారి యొక్క విధేయతను బట్టి దేవుడు రమణని సాటైన సహాయంగా సిద్ధపరిచారు. అందుని బట్టి నేను నిజంగానే రమణకు కూడా నేను
ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ప్రత్యేకమైన చాలా సంతోషం సార్. విజయ్ గారు తక్కువ సమయంలో వారు కూడా మంచి మాటలు పెండ్లి కుమార్తె గురించి తెలియజేశారు. పెండ్లి కుమార్తె గురించి మరి ఇరువురు దైవజనులు మనకు వారు తెలియజేశారు. అయితే ఈ సమయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ పఠనం చేసుకుందామండి. బైబిల్ పఠనం నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనం వరకు బండారులంక క్రీస్తు సంఘ సేవకులు డానియల్ గారు వచ్చి వారు చదివి సహాయం చేయాలండి. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనం వరకు. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని కొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆహారం ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భుజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదామునకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరులను తీయబడి కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరమయ్యుందురు. చాలా సంతోషం సార్. మరి డానియల్ గారు చక్కగా వాక్యాన్ని చదివి వినిపించారు. 2వ వాక్య పట్టణం మన మధ్యన ఉన్నటువంటి నక్క రాఘుల్ గారు చదువు సహాయం చేయాలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 34 వచ్చిన వరకు సోదరులు వచ్చి చదివి సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 34 వచ్చిన వరకు. ఘనమైన దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి రమణ గారికి అలాగే మణి గారికి దైవాశీస్సులు తెలియజేస్తూ అధ్యక్షులు వహిస్తున్నటువంటి రమణ గారికి వివాహ కర్తగా విచ్చేసినటువంటి సత్యనారాయణ గారికి అలాగే యాహాను గారు డాక్టర్ గారికి చేరువచ్చిన సోదరులందరికీ వందనాలు. వివాహానికి విచ్చేసిన సోదరమణులకు అందరికీ వందనాలండి. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 5వ అధ్యాయము 22వ వచనం నుండి మరి ఇలాగ రాయటం మనం చదవగలుగుతూ ఉందాం. 22వ వచనం నుండి 5వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. స్త్రీలారా ప్రభునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంగమనైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకునిచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని
తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంగమును గూర్చియు చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భార్య యందు భయం కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. దేవుడు తన మాటలు యందు మనం బలపరచుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. మరి అలాగా వాక్యాన్ని తెలియజేశారు కనుక ఈ సమయంలో మరి 2 వాక్యాల నిమిత్తం పెళ్లి కుమార్తె తరపున నుంచి వచ్చినటువంటి ప్రకాష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తామండి. మోకా ప్రకాష్ గారు కుమారుడు మోకా ప్రకాష్ గారు వచ్చి ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన విలువైన నామమును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ఈ రీతిగా తండ్రి నీ యొక్క సన్నిధిలో మేమందరం కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయా ముఖ్యంగా తండ్రి రోజు తండ్రి జతపరచబడబోతున్నటువంటి తండ్రి వధువారులను మీరు దీవించండి, ఆస్వాదించమని అడుగుచూ ఉన్నాను. అయా ఇదిగో తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం కావాలని తండ్రి ఇదిగో తండ్రి నీవు ఆనాడు తండ్రి అనాది సంకల్పంలో తండ్రి నీవు నిర్మించినటువంటి కార్యాన్ని తండ్రి మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి నా ముందున్నటువంటి ఇద్దరు బిడ్డలు మీరు దీవించిన ఆస్వాదించమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి వెంకటరమణ గారిని మన కుమార్ గారు మీరు దీవించిన ఆస్వాదించండి. అయా ఇదిగో తండ్రి ఈ రోజు మొదలుకున్న తండ్రి వారి జీవితాంతము తండ్రి ఒకరి ఎందు ఒకరు తండ్రి ఆయా భయం కలిగి జీవించడానికి, భక్తి కలిగి జీవించడానికి, తండ్రి ప్రేమను కలిగి జీవించడానికి, అనేక మంది తండ్రి రాబోయే దంపతులకు తండ్రి మాదిరికారంగా జీవించడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను. దేవాన్ని నీకు వందనాలు. అయా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం మీరు జరిగించినందుకు వందనాలు. ఇక ముందు జరగబోచినటువంటి కార్యాన్ని కూడా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతిదీ తండ్రి క్రమంగా జరగడానికి, సక్రమంగా జరగడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను. అయా ఇదిగో తండ్రి వివాహం జరిపిస్తున్నటువంటి వివాహకర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా ఆయనలో మీ హస్తం ఉంచి తండ్రి ఇదిగో తండ్రి వివాహం జరిపించడానికి మీరు కృప చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రార్థనలు అందరూ మెచ్చుకొని అందరికీ నచ్చే ఆ పెళ్లి కూతురు ఇంటి తెచ్చుకున్నాం కదా. మరి అలా నచ్చినప్పుడు తర్వాత ఎందుకండి మరి గొడవలు, ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి, ఎందుకు నచ్చట్లేదు? నువ్వు తెచ్చిన కట్నం సరిపోలేదు, ఇంకా కట్నం తీసుకురా అని, లేదంటే నీవు నాకు నచ్చలేదని, మీ అమ్మ నన్ను సరిగా చూడలేదని, ఇలాగా కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కారణాలు ఉన్నాయన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా ఉండవు కదండి. భార్యాభర్తల గొడవలు అన్నీ ఒకేలా ఉండవు కదండి. రకరకాల గొడవలు, రకరకాల సమస్యలు. ఈరోజు ఎన్నో పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ ఈరోజు కోర్టులో కేసులు ఎక్కువ దేని గురించి ఉన్నాయంటండి? ఈ విడాకుల గురించి అప్లై చేసుకునే వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు మనం చూస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే క్రికెట్ ప్లేయర్స్ విడిపోతున్నారని, ఏంటి సినీ స్టార్స్ విడిపోతున్నారని, వీటన్నిటిని కూడా సోషల్ మీడియాలో చూసి నాగ చైతన్య, సమంత విడిపోకూడదు, మేము ఆయన ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ అని, ఏమంటే ఇలాగా ఎంతో మంది విడిపోకూడదని సమాజం కోరుకుంటుంది కదా. ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు జతపరిచాడంట? విడిపోవాలన్నా, జీవితాంతం కలిసి ఉండాలన్నా? అమ్మా చెప్పండి. వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన నూతన దంపతులు జీవితకాలము, ఇప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ గారు మరి మాకు వాక్యాన్ని నేర్పించినటువంటి సత్యనారాయణ మాస్టర్ గారు కొన్ని ప్రమాణాలు చేపిస్తారండి. ఈ ప్రమాణాల్లో ఏమనుంటుందంటే, మరణము మనలను ఎడబాపు వరకు, ఇంకో ఈ రోజు నుంచి నేను నిన్ను విడిచిపెట్టను అని పెండ్లి కుమారుడు ప్రమాణం చేస్తాడు, పెండ్లి కుమార్తె కూడా ప్రమాణం చేస్తుంది. అయితే అలా ప్రమాణాలు పెళ్లికే పరిమితం అవుతున్నాయి తప్ప హృదయం అనే పలక మీద హృదయంలో గుర్తించుకోవటం, నేను మాట ఇచ్చాను కదా, ఆమె చూడండి అందరూ, నేను మాట ఇచ్చాను కదా, మాట ఏం చేయకూడదు, తప్పకూడదు, మాట తప్పకూడదు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాట తప్పే పరిస్థితులు ఏర్పడతాయి. అసలు మనం నీతిమంతులమైతే మాట తప్పకూడదు అంటే బైబిల్లో రాయబడి ఉంది. మనం నీతిమంతులమైతే, నిజాయితీ పరులమైతే, మనం మనుషులమైతే మనం ఏం చేయకూడదంట? మాట తప్పకూడదు. అర్థమవుతుందండి? అయితే ఈ యొక్క వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడండి. మీరు ఆలోచించండి. ఏమంటే ఏ జీవరాశులనైనా వివాహ వ్యవస్థ ఉందా? అమ్మ చెప్పండి. 2 కుక్కలు పెళ్లి చేసుకుంటాయా? జీవితాంతం కలిసి ఉంటాయా?
రెండు కాకులు మరి వివాహ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఆకాశ పక్షుల్లో కానీ, భూజంతువుల్లో కానీ, మరి జలచరాల్లో కానీ, ఈ 84 లక్షల జీవరాశుల కలిగినటువంటి ఈ భూగోళం మీద ఏ జీవరాశులను కూడా వివాహ వ్యవస్థ లేదు కదా. అయితే మానవ వ్యవస్థలోనే ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ వివాహ వ్యవస్థలో దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు అన్నమాట. ఏం చేశాడండి? ఈ వివాహ వ్యవస్థలో కొన్ని రూల్స్ పెట్టాడు. ఇందాక అన్నగారు మాట్లాడుతూ ఆయన మీతో చెప్పినది చేయండి. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? టీచర్ మాట వినాలని చెప్తామా? చెప్తామండి. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పై అధికారుల మాట వినాలా? పోలీసు మరి ఆ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు తినకంటే అధికారులు ఉంటారండి, వారి మాట వినాలి. వివాహ వ్యవస్థ కూడా ఒక ఉద్యోగం లాంటిదే మాటండి. భార్య అనే పోస్టు ఎవరిచ్చారండి? ఇది దేవుడిచ్చాడు. వీరిద్దరికి దేవుడు కొన్ని సూచనలు దేవుడిచ్చాడండి. ఆది కాలంలో మరి దేవుడు ఆదామవ్వల్ని కలిగించాడు. ఆదామవ్వల్ని కలిగించి దేవుడు ఏదేను తోటలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? ఏదేను తోటలో దేవుడు వారిని పెట్టి దేవుడు వారికి ఒక రూల్ పెట్టాడండి. ఏంటో తెలుసా? మీరు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఈ తోట మధ్యలో ఒక చెట్టు వేస్తున్నాను, ఆ చెట్టు ఫలం మీరు ఏం చేయకూడదు? తినకూడదు. నేను చెప్పే మాట వినాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎవరితో చెప్పారు? తండ్రి అనేటువంటి దేవుడు ఆదామవ్వలకి ఏమని చెప్పాడండి? మీరు ఆ పండు తినకూడదు అని చెప్పాడు. చెప్పింది చేశారా? ఆయన చెప్పింది చేశారా? మనం అనుకుంటాం ఆదామవ్వలే తప్పారు, ఆదామవ్వలే ధిక్కరించారు, ఆదామవ్వలే దేవుని మాట వినలేదు అని మనం అనుకుంటే, ఈరోజు వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టినటువంటి ఈ వీరికి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆమెలా చూడండి, ఎవరెవరితో చెప్పారు? ఆయన మీతో చెప్పాడు. ఏమని చెప్పాడు? స్త్రీలకు ఏమని చెప్పాడండి దేవుడు? స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. పురుషులకు ఏమని చెప్పాడు దేవుడు? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇంకొక మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, వారి వారి ధర్మములు నెరవేరాలి. ఏం చేయాలంటే భార్యాభర్తలు ఏం చేయాలంటండి? భార్యాభర్తలు వారి వారి ధర్మాలను నెరవేర్చాలంటండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో, భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. అలా నడపకపోతే అధర్మం. ఏంటి? భార్య నడపవలసినటువంటి ధర్మం ఏంటి? భర్త నడపవలసినటువంటి ధర్మం ఏంటి? లోబడాలి. ఏమండి ఈరోజు గుండ్ల మీద చేసి చెప్పండి, ఇది మానవ సమాజానికి దేవుడు సూచించిన ఆజ్ఞ. ఇంకా చెప్పాలంటే దేవుడు మానవ సమాజానికి పెట్టినటువంటి ఆజ్ఞలు. ఆ రోజు ఆదామవ్వలే దేవుని ఆజ్ఞను పాటించలేదు, అందుకే ఈ పాపం వచ్చింది, మరణం వచ్చింది అని మనం అనుకుంటే, ఈరోజు దేవుడు భార్యలుగా ఉన్నవారికి ఏమని పెట్టాడు? భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. నిజంగా చెప్పండి, లోబడితే గొడవలు వస్తాయా? లోబడితే గొడవలు వస్తాయా? తిరగబడితే గొడవలు వస్తాయా? అమ్మ చెప్పండి.
ఈ లోబడమని నేను చెప్తున్నానా దేవుడు చెప్పాడా? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు రూల్స్ పెట్టాడండి. ఏంటో తెలుసా రూల్స్? స్త్రీలారా మీ పురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి. ఏమంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ గొడవలు తగాదాలు ఎప్పుడు వస్తుందో తెలుసండి? అసలు ఇప్పుడు ఈ యొక్క సమయంలో మణి మరి రమణ గారికి భార్యగా చేయబడుతుంది. ఇప్పుడు వివాహ వ్యవస్థలో మరి ఇప్పుడు ఆధార్ కార్డులు తీసుకుంటారు కదా, ఏం మారుతుందని ఆధార్ కార్డు ఎందుకు తీసుకుంటారు? ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్లో ఏం మారుతుంది చెప్పండి? ఏం మారుతుందండి? ఇంటి పేరు మారుతుంది. స్త్రీ యొక్క ఇంటి పేరు ఎవరింటి పేరుగా మార్చబడుతుంది? పురుషుని యొక్క ఇంటి పేరుకి మార్చబడుతుంది. అంటే ఇంటి పేరు మారిందంటే ఇప్పుడు ఎవరి ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి? ఏమండి? అత్తవారింటి గౌరవాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు వీరిద్దరూ ఏక శరీరం. బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా ప్రసంగాలు ఉంటాయి. అయితే ఈ యొక్క వివాహ వ్యవస్థలో భార్య భర్త అనేది ఏక శరీరం అని రాయబడి ఉందండి. అంటే ఇప్పుడు స్త్రీ ఎవరి ఆధీనంలోకి వచ్చేస్తుంది? ఇప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉన్నా ఇప్పుడు తన యొక్క యజమానుడిగా ఉన్నటువంటి పురుషుని యొక్క ఆధీనంలోకి వచ్చేస్తుంది. టోటల్గా ఏం మారిపోతుంది? ఇంటి పేరు అనేది మారిపోతుంది. ఇంటి పేరు మారిపోయినప్పుడు ఇప్పుడు సమస్య వస్తే ఎవరింటికి చెప్పాలి? చెప్పండి. ఇప్పుడు ఏమైనా కుటుంబంలో మరి భార్య భర్తల మధ్య, మరి అత్త కోడల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు రాక మానవండి, ఖచ్చితంగా ఏమవుతాయి? వస్తాయండి. అయితే ఇప్పుడు రమణ గారికి తమ యొక్క వారసత్వాన్ని నిలబెట్టడానికి మరి దేవుడు మరి స్త్రీనిచ్చాడు. వీరిద్దరి యొక్క వైవాహిక దాంపత్య జీవితంలో దేవుడు గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడండి. ఈ గర్భఫలాన్ని ఎవరి కోసం పెంచాలంట? దేవుని కోసం పెంచాలి. దేవుని కోసం పెంచాలి. అయితే మరి ఇంటి పేరు ఎప్పుడైతే మారుతుందో ఇంటి పేరుని నిలబెట్టే బాధ్యత, లేదంటే భర్తే తనకు యజమానుడు. ఎప్పటి వరకు తల్లిదండ్రులు అయితే యజమానులుగా ఉండొచ్చు. ఎప్పటి నుంచి పెద్ద ఆయన పడిపోరు చూడండి. ఇప్పటి నుంచి మరి యజమానుడు ఎవరు? ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఏమంటే ఏం చేయాలంటే సర్దుకుంటూ, అలవాటు చేసుకుంటూ, లేదా మరి ముఖ్యంగా వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దైవ సన్నిధిలో ఎదుగుతూ ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకాలి. దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థలో ఒక కుటుంబంగా కట్టబడాలి. కుటుంబ వ్యవస్థ బాగుంటే ఎంత బాగుంటుందండి? అమ్మ చెప్పండి. కుటుంబం బాగుంటే చాలా బాగుంటుందండి. ఇంటికి దీపం ఎవరంట? అమ్మ చెప్పండి. ఇంటికి దీపం ఎవరు? ఇంటికి దీపం ఇల్లాలా పురుషుడా? దీపాన్ని వెలిగించవలసింది ఏమండి? ఆ దీపాన్ని నీట్గా, దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాల్సింది బాధ్యత ఎవరిది? స్త్రీలదండి. ఏమండి? కాబట్టి దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు, గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేస్తే ఈ వివాహ వ్యవస్థను చెరపాలి అని ఈ యుగ సంబంధమైనటువంటి దేవత సాతానుడు ఎప్పుడు కూడా వాడు కాసి కూర్చునే ఉంటాడండి. భార్యాభర్తల జీవితంలో ఏమండి వారు సంతోషంగా ఉండాలంటే ఎవరో ఎంటర్ అవ్వకూడదు. ఎవరు ఎంటర్ అవ్వకూడదండి? సాతాను డైరెక్టర్గా ఎంటర్ అవుతాడా? చెప్పండి. మూడో వ్యక్తి ఏమవ్వకూడదు? ఎంటర్ అవ్వకూడదండి. అది తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, అన్నదమ్ములైనా ఎవరైనా సరే వారికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలి? వారిని కలిపే ప్రయత్నం చేయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచాలి. ఈరోజు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండలేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండలేదు, ఏమండి అత్తా కోడల మధ్య సమాధానం ఉండలేదు, ఆడబడుచుల మధ్య, తోటి కోడల మధ్య, ఏమంటే ఇరుగు పొరుగు వారి మధ్య ఈరోజు సమాధానం లేకుండా అస్తవ్యస్తం అయిపోతుందంటే ఈ సమాజం. దానికి గల కారణం ఏంటో తెలుసండి? అపవాది, యుగ సంబంధమైనటువంటి దేవత. ఈ సాతాను గురించి ఎక్కడైనా చెప్తారంటారా? సాతాను గురించి ఏ బళ్ళోనైనా చెప్తారా? ఎక్కడ చెప్తారు? ఇంకో దైవ గ్రంథంలో, బైబిల్లో సేవకుల ద్వారా దేవుడు చెప్పేస్తాడు. ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఏంటంటే
మరి ఈరోజు చాలామంది కుటుంబ సమస్యలు ఏదైనా వస్తే చాలామంది తీసుకునే ప్రయత్నం ఏంటో తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఏం చేస్తున్నారు? ఈరోజు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, వేటు న్యూస్ చూస్తుంటేనండి, భార్య ఏదన్నదని భర్త చనిపోవటం, భర్త ఏదన్నాడని భార్య చనిపోవటం. ఇంకా నిన్న రాత్రికాల సమయంలో ఒక న్యూస్ చూశానండి, భర్తకి ఆ బిర్యానీలో మత్తు ట్యాబ్లెట్లు కలిపేసి మత్తులో పడుకున్న తర్వాత తలదిండి ఏం చేసిందంటే ఈమె చంపేసిందంట. నిజంగా హార్ట్ అటాక్ అనుకున్నారంట. తీరబోస్తే చెవుల్లో నుంచి ఏమొచ్చిందంట? రక్తం వచ్చింది. ఏమన్నా శుభమని పెళ్లి చేసుకుంటే మీరు ఇలాంటి వార్తలు చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారా? ఇవి ఎందుకంటే మన జీవితాల్లో ఏమండి ఇలాంటివి జరగకూడదండి. ఏం చేయకూడదు? ఇలాంటివి జరగకూడదు. మన కుటుంబాలు బాగోవాలి, మన కుటుంబాలు సక్రమంగా ఉండాలంటే దేవుని మాటలు వినాలండి. దేవుని మాటలు వింటే మనకి ఎంతో హృదయానికి నెమ్మది వస్తుందండి. ఏమంటే ఒక సర్వే జరిగిందండి. ఏంటో తెలుసా? ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రీసెర్చ్ చేస్తే చర్చికి వెళ్ళి వాక్యం వినేవారు ఆత్మహత్యలు చేసుకోవట్లేదంట. అర్థమవుతుందండి? చర్చికి వెళ్ళి వాక్యాలు విని దేవుని యొక్క సేవకులు చెప్పే మాటలు విని మరి ప్రార్థన చేసుకుంటూ భక్తి జీవితంలో కొనసాగుతున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం చాలా తక్కువ అంటండి. ఆత్మహత్యలు చేసుకునేది ఎవరంట ఎక్కువగా? ఇంకో వాక్యం తెలియక, ఈ పుట్టించినటువంటి దేవుని గురించి తెలియక, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుని గురించి తెలియక, మందిరానికి వెళ్ళక, బైబిల్ని నమ్మక ఉండగా ఉన్నవాళ్ళు మరి ఎంతోమంది ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంట. ఏ బైబిల్ చదువుకుంటే ఎందుకు, మందిరానికి వెళ్తే ఎందుకు చేసుకోవట్లేదంట? మందిరాల్లో దేవుని యొక్క సేవకులు ఏం చెప్తారు తెలుసా? ఏమండి భార్యకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందనుకో, దైవ సేవకులు చెప్తారండి, అయ్యగారు మా కుటుంబంలో పలానా సమస్య ఉందండి, మా కోసం ప్రార్థన చేయనట్టు. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ కంగారు పడకండి, బాధపడకండి, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఇంక దేవుడు ఉన్నాడు కదా మనకి అని ఎంతో ఓదార్పు కలిగించే మాటలు, మనకి ధైర్యాన్ని చేకూర్చే మాటలు, జ్ఞానాన్ని చేకూర్చే మాటలు బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఇంకో ఇప్పటివరకు ఎవరైనా మీరు దేవుని మందిరానికి వెళ్ళకపోతే వెళ్ళటం అలవాటు చేసుకోండి. బైబిల్ మత పుస్తకం కాదండి. భార్య ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది, భర్త భార్యను ఎలా చూసుకోవాలో బైబిల్ చెప్తుందండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్ చెప్తుంది, అత్త కోడల్ని ఎలా చూడాలో బైబిల్లో దేవుడు చెప్తాడు. ఇంకో ఒక అత్తగారిని కన్న తల్లిలా ఎలా చూడాలో బైబిల్ చెప్తుంది, తోటి మనిషిని ఎలా ప్రేమించాలో బైబిల్ చెప్తుందండి. బైబిల్ మత పుస్తకం అని ఏం చేయకూడదు, మనం తీసేయకూడదండి. ఎవరో చెప్తారండి, తెలుగు తక్కువ ఏం చేస్తుంటారు, అది మత పుస్తకం, పలానా వాళ్ళ పుస్తకం, మనం వెళ్ళకూడదు, మనం నమ్మకూడదు కాదండి. ఈ బైబిలు మన జీవితాన్ని, కుటుంబాన్ని సంస్కరించే ఒక గొప్ప పుస్తకం కనుక ఈ బైబిల్ని ఇంకో వీరి యొక్క జీవితంలో రమణ గారు, మణి గారు మీకు విన్నవించేది ఏంటంటే, మీ జీవితంలో ఉదయం టిఫిన్ చేసినా చెయ్యకపోయినా మొట్టమొదటిగా ఏం చేయాలి? బైబిల్ చదవాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వెళ్ళటం ఆబ్సెంట్ అవ్వకూడదు. దైవభక్తులు పెరిగితే మరి మీ కుటుంబము ఎల్లవేళలా దీవెనగా ఆశీర్వాదంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ మాటలో ముగిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. ఈ పరిశుద్ధ వివాహం గురించి భార్య భర్తలు ఎలాగ ఉండాలి, ఎలాగుంటే మన జీవితాలు బాగుంటాయని పరిశుద్ధ గ్రంథం నుండి చాలా అమూల్యమైన మాటలు మనకు తెలియజేశారంటే, నిజంగా రమణ గారికి మంచి మణికుమారి ఎవరంటే ఈ సమయంలో కొన్ని క్షణాల్లో మరి మణికుమారి ఆయన సొంతం అవుతుందండి. ఒక మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం. మణికుమారి అనే మాటకి ఒక అర్థం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం, ఒకసారి 18వ అధ్యాయము 22వ వచనం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు అందరూ చూడండి. పెండ్లి కుమార్తె పేరు ఏం పేరండి అమ్మా? మణి కుమారి. అంటే మణి అంటే ఏంటి అంటే, మణి అంటే డబ్బు. ఏంటంటే మణి అంటే డబ్బు. ఈ పేరు ఒకసారి చూడండి, వచనం 18:22 అండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఏమంటే ఏం దొరికిందండి ఇప్పుడు రమణ గారికి? అంటే
మేలు అంటే మేలిమి బంగారం. పేర్లో ఏముందండి ఆవిడికి? మణి. అంటే భార్య దొరికిన వారికి మేలు ఉంటే సీరియల్గా దూపోతున్నారండి పాపం. మీరు ఎంతో గొప్పని మేమనుకుంటే అండి, మీరు ఎంతో గొప్పని మేమనుకుంటే మా మనసంతా మీరు ఏం చేస్తున్నారు? రాత్రి 9 గంటలకి పాడు చేసేస్తున్నారు. ఏమో అన్నం పెట్టంటే చూద్దాం పక్కన పెడతాం, ఉండు సీరియల్ అయిపోతుంది అంటున్నారు. అంటే మీరు మాకు మేలని మేమనుకుంటే మీరు ఏమైపోతున్నారండి మీరు? అలాగే మరి మణికుమారి అలాగ ఉండకూడదని, భర్తకి మేలు ఎలాగైతే దొరికిందో అండి అంత మేలుకరంగా ఉండాలని, అంత గొప్పకరంగా ఉండాలని మరి మాటలను ఇక్కడితో ముగిస్తూ మరి ఈ సమయంలో ఒక పాట యశోదమ్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని తెలియజేస్తున్నామండి. యశోదమ్మ గారు వచ్చి ఒక పాట, ప్రత్యేకమైన పాట అండి. రావాలని సమయం లేదు కనుక మరి వివాహ రిజిస్టర్ గారికి సమయం ఇచ్చేద్దామండి. ఈ పాట అయిపోయిన వెంటనే యశోదమ్మ గారు రావాలండి. అందరికి వందనాలు మరి సేవకాన్ని పొలాలని పాడుతున్నాను మరి స్తోత్రాలు. పూజనీయడు నా యేసయ్యా, కీర్తనీయడు నా యేసయ్యా, పూజనీయడు నా యేసయ్యా, కీర్తనీయడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదెను, నాచి మాడి పాడి స్తుతించెదెను. పూజనీయడు ఆడి పాడి స్తుతించెదెను, నాచి మాడి పాడి స్తుతించెదెను. ఘోర పాపినైన నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చినావు, ఘోర పాపినైన నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చినావు. నీవు సేపునా ప్రేమకై నీ రుణములు తీర్చలేనయ్యా, నీవు చూపిన ప్రేమకై నీ రుణములు తీర్చలేనయ్యా. పూజనీయడు నా యేసయ్యా, కీర్తనీయడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదెను, నాచి మాడి పాడి స్తుతించెదెను. ఎన్నికి లేని నన్ను నీవు ఎన్నుకొన్నావు నీ సేవకై, ఎన్నికి లేని నన్ను నీవు ఎన్నుకొన్నావు నీ సేవకై, నా బ్రతుకు దినమలన్నీయో పాద సేవ చేసిదెనయ్యా, నా బ్రతుకు దినమలన్నీయో పాద సేవ చేసిదెనయ్యా. పూజనీయడు నా యేసయ్యా, కీర్తనీయడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా, ఆడి పాడి స్తుతించెదెను, నాచి మాడి పాడి స్తుతించెదెను. నీవు చేసిన
మేలులన్నీయు మరవక నిదానించెదన్. నీవు చేసిన మేలులన్నీయు మరవక నిదానించెదన్. సత్యమంతుడు నీవేనని లోకమంత సాటిదినయ్యా. సత్యమంతుడు నీవేనని లోకమంత సాటిదినయ్యా. పూజనీయడు నా యేసయ్యా, కీర్తనీయడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా. ఆడి పాడి స్తుతించెదెను, నాట్యమాడి పాడి స్తుతించెదెను. హల్లెలూయా. నిజంగా చూడకుండా ప్రతి చరణం మర్చిపోకుండా ఈ వయసులో తల్లి మరి పాట పాడిందంటే ఆమెకు మరొకసారి క్లాస్ కొట్టండి అందరూ. ఏమా మనం ఎంత చదువుకున్నా, మనం బుక్ ఉంటేనే కానీ పాట మనం పాడలేం. నిజంగా ఆమె స్వరం ఎంత గొప్పది అన్నట్లయితే దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. మరి మనం ఇంకా ఏ ఆలస్యం చేయకుండా మరి యొక్క వివాహకర్త గారికి సమయాన్ని అప్పగించేద్దాం. హలో, ఓకే అండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి దాకవరపు వారి వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి మరి గ్రామస్తులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, దైవ సేవకులకు, మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పాపం పెండ్లి కుమారుడైతే చాలా హడావుడిగా ఉన్నాడు. 11 గంటలకే పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. 10 గంటలకే రమ్మన్నాడు మమ్మల్ని. మేమైతే 10 గంటలకే వచ్చాం. కానీ ఇక్కడే లేట్ అయింది, మా లేట్ మాత్రం కాదు. ఇక కాకపోతే ఏంటంటే పెళ్లి చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయండి. మరి మీరేమనుకోవద్దు. తొందరగా పెళ్లి చేసామనుకోండి, ఆయన పెళ్ళేమో నెమ్మదిగా చక్కగా చేసాడు, మా పెళ్ళేమో ఎలా చేశాడు అంటారు. పోనీ అలా కాదని చేయలేదనుకోండి, ఒక బాధ, చేస్తే ఒక బాధ. మరి కాబట్టి ఎందుకంటే మరి తమ్ముడు చెప్తానాడు, ఏమంటే చాలామంది నేను సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను, మళ్ళీ చేసుకుంటారు ఏంట్రా పెళ్ళి అని అందరూ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టారు అని. మరి మళ్ళీ చేసుకోడు కాబట్టి మరి పెళ్లిలో మరి ఫొటోస్ ఉంటాయి, మరి అందరినీ కవర్ చేయాలి. పాపం తమ్ముడు దైవ సేవకులు అందరినీ పిలిచాడు. అందరూ మంచి వర్తమానం తెలియజేసేవాళ్ళు, అందరికీ కూడా అవకాశం ఇవ్వలేనందుకు ఎంతగానో మరి బాధపడుతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి సమయం ఇవ్వలేనందుకు మరి చింతిస్తున్నాం, మరొక విధంగా మీరు భావించొద్దని మనం చేస్తున్నాం. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సోదరులు రమణ గారికి, అలాగే చక్కటి వాక్యోపదేశాన్ని అందించినటువంటి మరి స్టీవెన్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి తొందరగా వివాహం జరిపించడానికి నేను మరి ముందుకు వెళతాను. కరెక్ట్గా 12:30 అయింది. 1 గంట అయ్యేటప్పటికి మొత్తం కార్యక్రమాలన్నీ ముగిస్తాం. ఏం కంగారు పడొద్దు. ఒకవేళ ఎవరైనా బీపీ, షుగర్ పేషెంట్లు ఉంటే అక్కడ భోజనం పెడుతుంటే కనుక భోజనం చేసేసి మళ్ళీ వచ్చి కూర్చొని పెళ్లి కుమారుని కూడా మీరు దీవించి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి వివాహం జరిపించేటువంటి నేను మరి వివాహం జరిపించుకుంటున్నటువంటి వాళ్ళకి మరి 2 మాటలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇంతవరకు సోదరులు స్టీవెన్ గారు మాట్లాడుతూ ఈరోజు ఎక్కువ మరి కోర్టులో నడుస్తున్నటువంటి కేసులు ఏమున్నాయి అనేటువంటి దాన్ని చూస్తే 75% కేసులు భార్యాభర్తలకు సంబంధించినటువంటి మరి డైవర్స్ కేసులు అనేటువంటి ఉండటం అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తుంటాం. దీనికి కారణం ఏంటి అనేటువంటి దాన్ని మనం చూస్తే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చినటువంటి మరి సమస్య అనేటువంటి దాన్ని చెప్పక తప్పదు. కనుక మరి వివాహం అనేటువంటిది ఎందుకు జరుగుతుందో అనేది తెలియాలి. చాలా మందికి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనగానే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని అక్కడతో ఆగిపోయి ఘనం అన్నారు కాబట్టి ఊరంతా పందిరేసి మేళ తాళాలతో మరి ఊరేగించుకుంటూ
వండుకుంటూ పెళ్లి చేస్తే గొప్పదని కొందరు అనుకున్నారు. లేదు ఎవరో పెట్టలేనన్ని వంటకాలతో భోజనాలు పెడితే చేస్తే గొప్పదని కొందరు అనుకున్నారు. కొంతమంది ఏంటంటే భూమి మీద పెళ్లి చేసుకుంటే వెరైటీ ఏముంది, ఆకాశంలో పెళ్లి చేసుకుంటే వెరైటీగా ఉంటుందని కొందరు అనుకున్నారు. లేదండి అటు భూమి మీద కాదు ఇటు ఆకాశంలో కాదు సముద్రం మధ్యలో వివాహం చేసుకుంటే వెరైటీ ఉంటుందని కొందరు అనుకున్నారు. ఇలా ఎవరికి నచ్చిన ఆలోచనల ప్రకారంగా వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వివాహాన్ని ఘనంగా జరిపించుకున్నట్టు కొరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ప్రతి వ్యక్తి కూడా అప్పు చేసైనా సరే ఎంతో కొంత గొప్పగా చేయాలి అనేటువంటి దాన్ని చేసుకోవాలి అనుకునేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే గొప్పదైనటువంటి వివాహము ఎప్పుడు అవుతుంది, ఎలా చేసుకుంటే అవుతుంది అంటే నా ఉద్దేశం బ్యాండ్ పెట్టొద్దండి, ఆర్కెస్ట్రా పెట్టొద్దండి, భోజనాలు పెట్టొద్దండి, వెరైటీ పెట్టొద్దని నేను అంటలేదు. కానీ నిజానికి బైబిల్లో చాలా మంది చదువుతున్నటువంటి వాక్యంలో ఎన్నోసార్లు చదువుంటారు. మీరు సోదరులకు ఒకసారి చదివిందన ఎబ్రిల్కి రాసిన పత్రిక మరి 13వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో చదవండి కరెక్ట్గా. మీరు ఇంచుమించు చాలా మంది కార్డు మీద చూసేటప్పుడు అది తప్పే చదువుతారు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమనుంది, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను. అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని వదిలేశారు అంతే. ఇంతకీ బైబిల్ అలా లేదు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అన్నాడు. అంటే ఘనమైనదిగా ఉండాలి వివాహం అన్ని విషయంలో. అంటే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అంటున్నా చూడండి. ఎందుకు ఘనమైనదిగా ఉండాలి అది తెలియాలి. ఘనమైనదిగా ఉండాలి అంటే వివాహము చేసుకుంటున్నటువంటి మరి పెండ్లి కుమారుడికి వివాహం యొక్క పరమార్థం తెలియాలి. అలాగే వివాహము చేసుకుంటున్నటువంటి పెండ్లి కుమార్తెకు దాని యొక్క అర్థం తెలియాలి. అలాగే వీరిద్దరిని కూడా వివాహము ద్వారా మరి జతపరచబడాలనుకునేటువంటి ఇరువురు తల్లిదండ్రులకు బంధువులకి కూడా ఈ వివాహం యొక్క అర్థం అనేటువంటిది తెలియాలి అనేటువంటిది నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలా మంది ఈరోజు వివాహం చేసుకుంటున్నారు కానండి 95% ప్రజలకు వివాహం యొక్క అర్థం తెలియదనే చెప్పక తప్పదు. ఇదేంటంటే మీరు ఎలాగంటున్నారు అన్నాం అనుకోండి, ఏనైనా ఇప్పుడు మీ ఎవరో మన రమణ ఉన్నాడు కదా పెండ్లి కుమార్తె యొక్క రమణ గారు తండ్రి గారిని కానీ లేకపోతే తల్లి గారిని కానీ వారి అన్నదమ్ముల్ని ఏమంటే మీ ఓడికి పెళ్లి చేస్తున్నారు కదా ఎందుకు చేస్తున్నారు అన్నాం అనుకోండి, ఏం చెప్తారు, ఏమంటే వయసు వచ్చింది కదండి అందరికీ పెళ్ళి అయింది వాడికి పెళ్ళి అవ్వాలి అందుకే చేస్తున్నాం అంటారు. అంతే తప్ప ఎందుకో చెప్పరు. పోనీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను అడిగాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఏమన్నా ఆడపిల్ల కదండి ఎంత తొందరగా దింపుకుంటే అంత మంచిది, మరి తప్పదు కదా ఒక 5 చేతులు పెట్టాలి వయసు వచ్చిన తర్వాత అని వాళ్ళు చెప్తారు. పోనీ పెళ్లి చేసుకుంటున్నటువంటి రమణ ఏమైనా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు చేసుకుంటున్నావు అడిగాం, బాబు ఎందుకు చేసుకుంటున్నావు అన్నావు అనుకో, ఏం చెప్తాడు, ఏమోనండి అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకుంటున్నానని చెప్తాడు. లేదా అమ్మాయిని అడిగాం అనుకోండి, మా పెద్దోళ్ళు తాళి కట్టించుకోమన్నారు తెల్లంచి కట్టించుకుంటున్నాను అంతే తప్ప నాకేం తెలియదు అంటారు. ఇలాగే చెప్తారు తప్ప వివాహం గురించి కరెక్ట్ అనేటువంటి దాన్ని చెప్పరు. పోనీ ఇంతవరకు మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కానీ పోనీ సంఘ సంస్కర్తలు అనుకునేటువంటి వాళ్ళు కానీ రచయితలు అనుకునేటువంటి వారు ఏమైనా వివాహం గురించి గొప్పగా చెప్పారంటే, ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒక రచయిత ఒక పాట రాశాడు. ఏమని, పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని చల్లగా కాలం గడపాలని. అంటే అతని దృష్టిలో పెళ్లి చేసుకోవటం మరి ఇల్లు కట్టుకోవడం చక్కటి సంసార జీవితం అనేది ఆయన పాటలో ఆయన రచనలో వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆయన రాశాడు, వద్దురా సోదర పెళ్ళంటే నూరేళ్ళ మంట. ఇదేంటి, ఇతనికేమో పెళ్లి మంటగా ఉంది అతనికేమో చల్లగా ఉంది. తేడా ఎక్కడ జరిగింది అంటే వ్యక్తుల మధ్య జరిగినటువంటిది తప్ప ఇది కాదు. కనుక వివాహము యొక్క అర్థం తెలియాలి అని నేను తెలియజేస్తున్నాను. కనుక దేవుడు అసలు వివాహ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఎందుకు చేశాడు అనేటువంటి దాన్ని చూస్తే ప్రపంచంలో ఏ శాస్త్రము చెప్పలేదు, ఏ విశ్వవిద్యాలయాల్లోనూ కూడా బోధించలేదు. కేవలం బైబిల్లో మాత్రమే వివాహానికి సంబంధించినటువంటి అర్థం పరమార్థం అనేటువంటిది చెప్పబడింది. కనుక ఈ సృష్టిని అందల సమస్తాన్ని దేవుడు నిర్మాణం చేసిన తర్వాత ఈ సృష్టిలో తన పోలికలు తన స్వరూపమందు మానవుడు కావాలనుకున్నాడు. ఆ మొట్టమొదటి మానవుడే ఆదాము. ఆదాముని ఎలా చేశాడు అంటే నేలమంటితో నరుడు నిర్మించాడు. వాని నాసికారంధ్రంలో జీవవాయువు నొదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పుడు ఈ జీవాత్మగా ఉన్నటువంటి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆలోచన చేసి అతనికి సాటి అయినటువంటి సహాయముగా అతనికి గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేశాడు అంటున్నాం. అప్పుడు వాళ్ళిద్దరిని ఏమన్నాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. అంటే దేవుడు వివాహము అనేటువంటి దాన్ని మొట్టమొదటి వివాహం చేసిన వాడు ఎవరు చెప్పండి,
దేవుడు. ఎవరికి చేశాడు? ఆదాము అవ్వలకు చేశాడు. ఎందుకు చేశాడు అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. అంటే దేవునికి ఈ భూమిని నిండించడానికి కోటాను కోట్ల మంది మనుషులు కావాలి. ఆ మనుషులు ఎలా రావాలి? వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా ఒక పవిత్రమైనటువంటి జనాంగంగా భార్యాభర్తల నుంచి పిల్లలు రావాలని దేవుడు కోరుకున్నాడు. గనుక ఈ వివాహ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు అనేది మొట్టమొదటకుండా మనం మర్చిపోకూడదు. ఇక రెండవ దానికి వచ్చేటప్పటికి, విషయం అనేటువంటి దానికి వచ్చేటప్పటికి, దేవుడు మొట్టమొదటి వివాహాన్ని దేవుడు చేశాడు అని అనుకున్నాం. మరి ఈ దేవుడు చేసినటువంటి ఈ వివాహము మరి గొప్పదిగా ఉండాలంటే చాలా మంది ఎన్నో చెప్పారు. పండంటి కాపురానికి ఏంటంటే 12 సంవత్సరాలని. ఈ 12 పక్కన పెడితే ఒక 2 దేవుడు చెప్పినటువంటి రెండే విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం నిజంగా ఈరోజు వివాహం ద్వారా జతపరచబడుతున్నటువంటి పెండ్లి కుమారుడు మరి రమణ కానీ, పెండ్లి కుమార్తె మణికుమార్ కానీ నిజంగా గొప్పగా ఉంటారు. అదేంటంటే మరి బైబిల్లో చదివారు, ఆల్రెడీ చదివించటం అనేటువంటి చెప్పింది. అదే బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:22 ఏమంటాడంటే, స్త్రీలారా మరి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అంటున్నాడు. అంటే మొట్టమొదటి సూత్రం ఏంటి అనేటువంటిది 2 నియమాలు ఇక్కడ మనం. అంటే స్త్రీ అంటే మణికుమారి ఇప్పుడు తన కాబోతున్నటువంటి భర్త అయినటువంటి రమణకి ఏం చేయాలి? లోబడాలి. ఎన్ని విషయాల్లో? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని విషయాలలో లోబడి ఉండాలి. సమస్య ఎక్కడొస్తా చెప్పండి? సమస్య అంతా ఎక్కడొస్తుంది? ఈ లోబడకపోవటం వల్లే వస్తుంది. స్త్రీ దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సమస్య. చాలామంది సమస్యల్లో విడిపోవడానికి కారణాలు ఎక్కువ. ఏంటంటే చిన్ని సమస్యలు చాలా పెద్ద సమస్యలండి. ఒక ఆయన వివాహం చేశాడట. నాలుగా వివాహం చేసి వాళ్ళిద్దరిని కూడా ఎక్కడ పంపించాడు? హనీమూన్కి పంపించాడు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు హ్యాపీగా కూర్చుని ఉంటే అప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి హోటల్లో కాలు కింద నుంచి ఒక ఎలకపిల్లి వెళ్ళిపోయిందట. అప్పుడు ఈయన అన్నాడంట, రమణలు అంటాడు, మణి మనకు నా కాలు కింద నుంచి ఎలకపిల్లి వెళ్ళిపోయింది చూసేవా అన్నాడట. నేను చూడకపోవటం అంటే అది ఎలకపిల్లి కాదు, అదే సుంచిపిల్లి అన్నదట. వీడికి అప్పుడే ఎక్కిపోయింది. ఇదేంటి? ఎందుకని? మనోళ్ళు కొంతమంది డైరెక్షన్స్ ఇస్తారు. నువ్వు ఫస్ట్ అంతా మీ ఆయన చెప్పిన మాట విన్నావా, ఆ తర్వాత నీ గడు దొరకడం. లేదా మీ ఆవిడ చెప్పిన మాట విన్నావా, ఆవిడికి దొరకదు. కాబట్టి ఏదో రకంగా ఏం చేయాలి, లైన్లో పెట్టుకోవాలని లేనిపోని డైరెక్షన్స్ ఇస్తారు కదా. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి అని చెప్పరు, ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తారు కదా. ఎప్పుడైతే ఇలా చెప్పిందో అప్పుడు ఏంటంటే సుంచిపోయి ఈవిడ ఇద్దరికి గొడవ. అదే నేను సుంచి అంటే నువ్వు ఎలకంట, నువ్వు ఎలకంటే ఇప్పుడు సుంచి అయితే ఏమొచ్చింది, ఎలకంటే ఏమొచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళింది హనీమూన్కి. ఇలా నేను ఎలకపిల్ల అని చెప్తే ఒప్పుకోలేను, నీతో నాకు కాపురం ఏంటారు బాబు, నీకు నాకు కుదరదు అన్నది. నేను సుంచి పిల్ల అంటే నువ్వు చెప్పట్లేదు, నీకు. ఇద్దరు విడిపోయి ఇంటికి వచ్చేసారు. ఇంతకు సమస్య దేనికోసం? అది ఏదైతే వీళ్ళకేంటండి, ఇంటికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు అడిగారు అనుకోండి, ఏమమ్మంటే మేము విడిపోయాం. ఎందుకు విడిపోయారు అంటే ఇలాగ వెళ్ళామంటే ఇలాగా. ఊరు బుద్ధి తక్కువ వాళ్ళారా, ఎందుకు వచ్చిందమ్మా మీరు ఒకళ్ళనొకళ్ళు సర్దుకోవటం మానేసి అని ఇద్దరిని కలిపి సర్దితే 2 రోజులు కాపురం చేసిన తర్వాత 3వ రోజు అన్నాడంట, ఇంత మధురమైన ఈ రోజులన్నీ కూడా మిస్ అయిపోయినాయి అంటే కారణం ఏంటి అన్నాడండి. ఆ రోజు నువ్వు వెళ్ళకని ఒప్పుకుంటే గొడవ ఉండదు కదా అన్నది. ఇప్పుడు ఈవిడేమో తక్కువ, ఆ రోజు సుంచని ఒప్పుకుంటే గొడవ ఉండదు కదా అన్నాడు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందా? చాలా గొడవలు. ఎందుకంటే తగ్గరండి, నిజంగా తగ్గేదే లేదంట. చూడండి, మనకు కూడా ఏమి నేర్పారు అందరూ, తగ్గేదే లేదు కాదు. కుటుంబం అన్న తర్వాత తగ్గాలి, తగ్గితేనే. అందుకని యేసుప్రభు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎందుకయ్యాడో తెలుసా అండి? ఎందుకయ్యాడు చెప్పండి? తగ్గించుకున్నవాడు. అందుకే ఆయన కూడా తన్ను తాను తగ్గించుకున్నవాడు అందరికంటే గొప్పవాడుగా ఉంటాడు. కాబట్టి తన్ను తాను తగ్గించుకుంటాం కంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావని నేను చెప్పను. అమ్మ, భర్తకు కోపం వస్తే భార్య తగ్గాలి, భార్యకు కోపం వస్తే భర్త తగ్గాలి. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం అనేటువంటి దాన్ని ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు మణికుమారి రమణకి లోబడి ఉంటే అసలు సమస్య అనేటువంటిది రాదు. ఇక మరి రమణ ఏం చేయాలన్నాడు అనుకోండి, కింద వచనంలోకి వచ్చేటప్పటికి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఆయన ప్రేమింతే అసలు గొడవే ఉండదు. ప్రేమ ఏం చేస్తుంది? కొరింథీ పత్రిక 13 మీకు బాగా తెలుసు. అన్నిటిని కప్పుతుంది, అన్నిటిని తాళుతుంది, అన్నిటిని అసలు సమస్యనే ఉండదు. నువ్వేమన్నా సరే ఆమె ఎలా ఉంటుందో తెలుసా? చాలా చక్కగా, వాడు ఏదైనా సరే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో చాలా చక్కగా కాపురం అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి వీరిద్దరు కూడా వివాహం ద్వారా జతపరుచున్నటువంటి రమణ, నువ్వు నీ భార్యని ప్రేమించాలి, అన్ని విషయంలో ప్రేమించాలి. అర్థమైందా? అమ్మ, నువ్వేం చేయలేదు తెలుసా? నీ భర్తకు అన్ని విషయంలో కూడా నువ్వు లోబడాలి. కాకపోతే బైబిల్ ఇంకొక మాట చెప్పాడు. ఏంటంటే, నాయన నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఎవరు బలవంతమైన ఉందా?
లేదు కదా. నువ్వు బయలు చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి మరలా నువ్వు విడిపోవాలని అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకు? ఒకసారి కమిట్ అయ్యావు అనుకో, నీ మాట నువ్వే అనకూడదు. అమ్మ అర్థమైందా? సినిమా డైలాగ్ కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, విడిపోవడం అనేటువంటిది అసలు బైబిల్లో డైవర్స్ అనే దానికి అసలు అవకాశం లేదు. అసలు ఎక్కడ కూడా బైబిల్ చట్టంలో విడిపోవటం అనేది లేదు. అందుకే కొరింథీ పత్రిక 7:27 ఏమంటాడంటే, నువ్వు వివాహము చేసుకొని కూర్చున్నావా, విడుదల కోరవద్దు. విడుదల కోరాలనుకుంటున్నావా, ఎప్పటికీ కూడా ఏం చేసుకోకూడదో తెలుసండి, అసలు వివాహమే చేసుకోవద్దు అన్నాడు. కాబట్టి మీరు నిర్ణయించుకోండి, బలవంతం కాదు. మందా ఒకసారి మీరు నిర్ణయించుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. ఎందుకంటే బైబిల్లో ఏమంటాడో తెలుసా, మలకీ గ్రంథము 2:16 ఏమంటాడంటే, మరి యవ్వన కాలమందు విడిచిపెట్టినటువంటి నీ భార్య పక్షాన యెహోవా సాక్షి అంటే. ఎవరు సాక్షి అంటే ఇప్పుడు ఇక్కడ పెళ్లి ప్రమాణకాలు చేయిస్తాం. ఎవరు చేయిస్తారు? ఎవరితో చేస్తారు అనుకుంటున్నారు మీరు? దేవుని ఎదుట, సంఘం ఎదుట. మీద ఒకరితో ఒకరు. అందుకని ప్రమాణకం చేసింది మీరిద్దరితో అని అనుకోకండి. మీ మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడితో ప్రమాణం చేస్తే మరలా ఎట్టి పరిస్థితుల్లో అది దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకేనా? కమిట్ అయితే. అందుకని పెళ్లి మీద ఎక్కువ డైలాగ్స్, జోకులు ఏమి ఉంటాయి తెలుసా అండి? పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీదే ఉంటాయి. అలాగని పెళ్లి కూతురు అంటే ఆడవాళ్ళు మంచోళ్ళు అని కాదు, అలాగని మగవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. ఇప్పుడు వచ్చే సినిమాలు, ఆ సీరియల్లో లేకపోతే ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటంటే భార్య అంటే ఒక శాడిస్ట్ లాగా, లేకపోతే భర్త అంటే ఒక అనుమానస్తులాగా ఇలా చూపిస్తున్నారు. కాదండి, మంచి కుటుంబం ఉంటుంది. అయితే కుటుంబం అనగానే అంటే ఏంటన్నట్లయితే మీరిద్దరే కాదు నాయన, మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే వెనకాల 2 కుటుంబాల బంధం. ఆ అమ్మాయితో పాటు తల్లిదండ్రులు ఉంటారు, అబ్బాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే రక్త సంబంధం ఉంటారు. 2 కుటుంబాల యొక్క కలయిక అన్నది ఈ కుటుంబ బంధం అనేటువంటి దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న కుటుంబం దేవుని సంఘంతో, దేవుని పరలోక రాజ్యపు బింబముతో పోల్చడం అనేటువంటిది జరిగింది. అందుకే రాజులు పెళ్లిల్లో పెళ్ళికొడుకుని ఏం చేస్తారో తెలుసా అండి? గుర్రం మీద ఊరేగిస్తారు. ఎందుకయ్యా గుర్రం మీద ఊరేగిస్తారంటే అంటే ఒక ఆయన అన్నాడంట, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఏమన్నా అవకాశం ఉంటే పారిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోరా అని గుర్రం ఎక్కిస్తారట. అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందండి నీకు? ఏం లేదు కదా. నువ్వు చాలా కంగారుగా ఉండాలి. వెరీ గుడ్. కాబట్టి కమిట్ అవుతున్నావు కాబట్టి, చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి మరి మంచిది. మీరిద్దరూ కూడా ఈ మాటలు నా మాటలు కాదు, ఒకరికొకరు మీరు అర్థం చేసుకోండి. మొదటి వివాహం ఎవరు చేశారని చెప్పుకున్నాం? దేవుడు చేశాడు. మరి ఇప్పుడు ఈ వివాహం ఎవరు చేస్తున్నారు? ఆయన నేను చేశాను అనకండి, మీ అన్న, అక్క, తమ్ముడు చేశాడు అనుకోండి. ఆ వివాహం దేవుడు చేశాడు. ఇప్పుడు జరుగుతున్న వివాహాలు ఎవరు చేస్తున్నారు? మత్తయి సువార్త 19:6 మత్తయి సువార్త 19:6 దేవుడు జతపరిచిన వీరిని మనుషుడు వేరుపరచగా. అర్థమైందండి? అప్పుడు దేవుడు జతపరిచాడు ఆదాము అవ్వల్ని. ఇప్పుడు జతపరుస్తుంది ఎవరు? నేను కాదు. నేను కేవలం దేవునికి ప్రతినిధిని మాత్రమే. లేకపోతే మనం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధ వివాహం లేకపోతే సంఘము పెద్దలు అంటాం, మనం అంతా కూడా దేవునికి ప్రతినిధులము తప్ప మనం కాదు. దీన్ని ముడివేసేది, దీన్ని బలపరిచేది, దీన్ని ఏర్పాటు చేసింది ఎవరన్నమాట? దేవుడు. కనుక దేవుడు జతపరిచిన, అంటే మిమ్మల్ని జతపరుస్తున్నవాడు ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి దేవుడు జతపరిచినటువంటి వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. అంటే నువ్వు కానీ ఆమె కానీ ఎట్టి పరిస్థితులు సమస్యలు రావని నేను చెప్పట్లేదు. కుటుంబం అన్న తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల్లో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు మరి లోబడి, నువ్వు ప్రేమిస్తూ ఆ అమ్మాయి లోబడి ఉంటూ మీ జీవితం నిజంగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. మరి వివాహం చేయడానికి ముందుకు వెళ్ళిపోదాం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లేచి నిలబడినట్లయితే మరి వివాహం చేయడానికి ముందుకు వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి పెళ్లికి సంబంధించినటువంటి మంగళసూత్రాలు, మరి పూలదండలు, తర్వాత ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. తొందరగా వివాహం జరిపించడానికి మనం ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. రానైనా ముందుకు వస్తే బైబిల్ అక్కడ పెట్టాను. హలో, ముందుకు రానా? ఓకే అండి. మరి వివాహ ప్రకటన, ఇది చివరి ప్రకటన వివాహంలో. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా వాస్తవ్యులు, శ్రీమతి దాకారపు సీత లేటు శ్రీరాములు దంపతులు యొక్క మరి కనిష్ట కుమారుడు చిరంజీవి మరి వెంకటరమణ మీ ముందు సూట్లో నిలబడి ఉన్నాడు. అలాగే అంబాజీపేట మండలం మొసలపల్లి అంబటివారిపేట వాస్తవ్యులు శ్రీ అంబటి వెర్రియ శ్రీమతి మంగాదేవి దంపతుల కనిష్ట కుమార్తె
చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి, మణికుమారి మీ ముందు వేయిల్లో నిలబడి ఉన్నారు. మరి వీరిద్దరూ కూడా వివాహము ద్వారా జతపరచబడకూడదు అని మీకు ఎవరికైనా న్యాయమైనటువంటి హేతు కారణం కనుక ఉన్నట్లయితే మీరు తెలియచేయాలి. లేకపోయినట్లయితే మరి ఎప్పటికీ కూడా మీరు మౌనంగానే ఉండాలి. ఓకేనండి. పెండ్లి కుమారుడు రమణ, పెండ్లి కుమార్తె మణికుమారి వీరిద్దరూ కూడా వివాహం ద్వారా జతపరచబడకూడదండి అంటే మీరు ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఓకే, మీరు అందరూ సైలెంట్గా ఉన్నారు. మీ మౌనం అంగీకారంగా నేను ముందుకు వెళుతున్నాను. ఇక కాకపోతే మాకు అనుమానం, మాకు ఏ విధమైనటువంటి మరి అభ్యంతరం లేదన్న వాళ్ళు మీ కుడి చేతిని వెత్తి చూపించండి ఆయన ఒకసారి. మరి చెయ్యి ఎత్తకపోతే మైక్ ఇస్తాను మీకు. మరి ఓకేనా? చెయ్యి ఎత్తకపోతే మైక్ ఇస్తాను. అమ్మా ఎందుకో చెప్పాలి. ఓకే నాయన, ఒకసారి వీడియో ఆర్ట్ షూట్ చేయను ఆయన. ఓకే, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ ఓకే నాయన, ఒకసారి వీడియో అలా కవర్దే. వెరీ గుడ్, మీ అందరికీ కూడా సంతోషం, నాకు సంతోషమే, చాలా హ్యాపీగా ముందుకు వెళుతున్నాను. అయితే మరి వివాహం చేసుకునేటువంటి ముందు మరి పెండ్లి కుమారుడిని మరి అడగవలసి ఉన్నది కాబట్టి పెండ్లి కుమారుడి యొక్క ఉద్దేశం, పెండ్లి కుమార్తె యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుందాం. నాయన పెండ్లి కుమారుడు మరి రమణ అనేటువంటి నీవు, నీ పక్కన ఉన్నటువంటి మరి పెండ్లి కుమార్తె మణికుమారిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే సార్. వెరీ గుడ్, ఇష్టం తన సంతోషాన్ని తెలియజేశాడు. సంతోషం అమ్మ. అలాగే పెండ్లి కుమార్తెను అడుగుదాం. అమ్మ మణికుమారి, నీ ప్రక్కన ఉన్నటువంటి పెండ్లి కుమారుడు మరి వెంకటరమణను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఓకే, పెండ్లి కుమార్తె కూడా ఇష్టం తెలియజేసింది. వెరీ గుడ్, సంతోషం. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో, ఎవరైతే చేతులు కలుపుతున్నారో వారు రావాలని మనం చేస్తూ ఉన్నాను. మరి ఈలోగా పెండ్లి కుమారుడి చేత, పెండ్లి కుమార్తె చేత ప్రమాణం చేయించిన తర్వాత వివాహానికి ముందుకు వెళ్దాం. మీరు కూర్చోండి, మీకు అవసరమైనప్పుడు పిలుస్తాం. ఓకేనా? ఎవరున్నారు? రమ్మన. పెండ్లి కుమారుడి యొక్క అన్నయ్య గారు, వదిన గారు, అలాగే పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారు ఉన్నారు. తండ్రి గారు, తల్లి గారు రావాలని మనం చేస్తున్నాను. ఓకే నాయన? ఓకే, ఎదురు నిలబడు. ఇంకా వేలు తీయించిన తర్వాత తీపిద్దాం. ఓకే, వెంకటరమణ అనేటువంటి నీవు, వెంకటరమణ అనేటువంటి నేను, ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? వెంకటరమణ అనేటువంటి నేను ఈ స్త్రీ ఎదుట వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతిస్తున్నాను. వెరీ గుడ్. ఈమెను ప్రేమించి, అర్థమైందా? ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, మీరిద్దరూ కూడా బ్రతికి ఉన్నంత కాలము ఇతరుల్ని ఎవరిని ఆశింపగా ఈమెతోనే కాపురము చేయదువా? ఈమెతోనే కాపురము. ఎవరితో? అటు చూచి మణికుమారి కాపురమే. వెరీ గుడ్, మణికుమారితో కాపురం చేయదు. ఓకే, వెరీ గుడ్. మీ సంతోషాన్ని తెలియజేయండి అమ్మ, క్లాప్స్ కొట్టండి. ఓకే, బాగా చెప్పాడు అమ్మ. పెండ్లి కుమార్తె మరి మణికుమారి అనేటువంటి నీవు నీ యొక్క రమణ అనేటువంటి పురుషుని భర్తగా స్వీకరించి దేవుని ఎదుట మరి దేవుని నియమము చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? మైక్ పెట్టు. వెరీ గుడ్. అయితే ఈయనను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం ఇతరులను ఎవరిని ఆశింపగా ఈయనతోనే కాపురము చేయదువా? ఎవరితో చెప్పాలి? ఎవరితో? వెంకటరమణ గారితోనే కాపురము చేయదు. ఓకే, వెరీ గుడ్. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ప్రమాణం చేశారు. అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ప్రమాణం చేశారు. వీరు చేసినటువంటి ప్రమాణాలు జీవితాంతం కూడా నిలబెట్టుకునేటువంటి వారు ఉండాలని మనసారా కోరుకుందాం. మరి ఈ సమయంలో తల్లిదండ్రులు ఎవరో అబ్బాయి తరపున వచ్చేవాళ్ళు, అమ్మాయి తరపున వచ్చేవాళ్ళు ఇద్దరు రావాలండి. అమ్మా రావాలి. మీదే లేటు, మాది లేటు కాదు. మైక్ ఇచ్చాను అన్నట్టు. మీ పేరు వెర్రి గారా? వెర్రి గారు అనేటువంటి మీరు మీ అమ్మాయి మణికుమారిని వెంకటరమణకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమేనండి. ఓకే అండి. మరి వెర్రి గారు తమ సంతోషాన్ని తెలియజేశారు, చాలా సంతోషం. ఓకే, మరి పెండ్లి కుమారుని తరపున ఎవరు వచ్చారు? అన్నగారు కానీ వదిన గారు ఎవరో రావాలి. అన్నగారు వదిన గారు ఎవరు ఉన్నారో రావాలి. ఏమ్మా లేట్ అవుతుంది.
ఆర్కెస్ట్రా వాళ్ళు స్టీవెన్ గారు కోరస్ అందుకోండి అంతట్లో జస్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే మీరు ఆపేయాలి. ఓకే అండి. రండి అబ్బాయి తరపున రండి. మీ పేరేంటి సార్? దుర్గారావు గారు. మరి మీ తమ్ముడిని మణికుమార్కి ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమేనా? వెరీ గుడ్. ఇష్టమని తెలియజేశారు, సంతోషం. అబ్బాయి యొక్క కుడి చేతి తీసుకోండి, మీరు అమ్మాయి యొక్క కుడి చేతి తీసుకోండి, రెండు చేతులు కలపండి. దా అబ్బాయి కుడి చేతిని తీసుకో, అమ్మాయి కుడి చేసి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కలపమ్మ. ఓకేనాయనా? మరి ఇప్పుడు మణికుమారిని చేతులు అంటే మణికుమారిని అలా పట్టుకొని చేతులు పట్టుకొని ఉన్నాడు, పెంచి పెద్ద చేసి మరి తల్లిదండ్రులు మరి వెంకటరమణ యొక్క చేతులు పెట్టారు. దీని అర్థం ఏంటంటే ఇంతవరకు అమ్మాయి యొక్క బాధ్యత అంతా కూడా మేము తీసుకున్నాం, ఇక ముందు మరి ఆమె యొక్క బాధ్యత అంతా నీదన్న ఆయన. చేతులు కలపడం అంటే దాని అర్థం ఏంటంటే ఇక ముందు ఏది వచ్చినప్పుడు కూడా సమస్య ఏది వచ్చినా బాధ్యత అంతా కూడా నాదే అని. ఓకే, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అమ్మ. అలాగే మరి ఇంతవరకు అబ్బాయిని పెంచి పెద్ద చేసినటువంటి మరి పెద్దలు అన్నలు కానీ వదిన కానీ వీళ్ళంతా కూడా అబ్బాయిని నీ చేతికి కలిపారంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక ముందు మరి అబ్బాయి యొక్క బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలని దాని అర్థం. కాబట్టి మరి నువ్వు దాన్ని చేతులు కలపడం అంటే కలపబడినటువంటి చేతులు ఎప్పటికీ కూడా మరి ఈ విధంగానే వాళ్ళ బంధం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలాగా ఉండాలని మనసారా కోరుకుందాం. మరి ఈ సమయంలో కలపబడినటువంటి చేతులు ఎప్పటికీ కూడా ఇదే విధంగా ఉండాలని స్థానిక దైవ సేవకులు మీరండి, స్థానిక దైవ సేవకులు జాన్ గారా? ఓకే, జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును కొందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా చేతులు కలవబడిన వధువరుల కోసం ప్రార్థన చేస్తున్నాం నైనా. ఇది మొదలుకొని 5 గంటల వరకు నైనా మీరిద్దరూ కలిసి మీ ఎందుకు భయభక్తులు కలుగుటకు మీరే సహాయం దయచేయండి. ఇక జరుగుతున్న వివాహం అంతా కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఓకే అండి. ప్రార్థన చేసిన జాన్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఓకేనాయనా? మళ్ళీ మేము పిలిచినప్పుడు మీరు రావాలి, మీరు వెళ్ళిపోండి. ఓకేనా? ఓకేనాయనా? అమ్మాయి వేలు వేసుకుని వచ్చింది, 2 చేతులతో నువ్వు వేలు తీసి వెనక్కేయండి. అందరూ మీ ఆనందాన్ని తెలియజేస్తూ మరి క్లాప్స్ కొట్టాలని మనం చేస్తున్నాం. 2 చేతులతో పట్టుకొని వెనక్కేయండి. ఓకే, వెరీ గుడ్. నీ సౌందర్యమును కోరలే నీ రాజు మలి ముసుగు తెసెను నీ వరుడు. నీ సౌందర్యమును కోరలే నీ రాజు రమణి మలి ముసుగు తెసెను నీ వరుడు. నీ సౌందర్యమును కోరలే నీ రాజు వెంకటరమణి. ఓకేనా? థ్యాంక్ యూ. అమ్మాయి కుడి చేతిలో చేసి నువ్వు చేతిలో చేసి చెప్పి బావా అన్నట్టుగా చెప్పాలి. ఓకేనా? అమ్మాయి వైపు చూడాలి, నా వైపు కాదు. ఒక ఆయన ప్రమాణం చేశాడు, మధ్యలో విడిపోయాడు. ఏమయ్యా ప్రమాణం చేసావు, జీవితాంతం ఉంటాను కదా అంటే, నేను చూసింది వాళ్ళ చెల్లం కంటే ఆ అమ్మాయి కాదన్నాడు. అలాంటి అసలు ఏం వేయకూడదు ఇక్కడ. ఓకేనా? కళ్ళు పెట్టి చూడు, ధైర్యంగా చూడు. అమ్మ నువ్వు కూడా కరెక్ట్గా టెస్ట్ అయ్యి మళ్ళీ నేను ఏమైనా దొంగ చూపులు చూస్తున్నాడేమో ఇప్పుడు ఆలోచించు. మళ్ళీ అలాంటివి ఏమి ఉండకూడదు. ఓకేనాయనా? రమణ అనేటువంటి నేను మణికుమారి అనేటువంటి నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. సంఘం ఎదుట మణికుమార్.
ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నీ చేయి కింద పెట్టమ్మా, నువ్వు చేయి పైన పెట్టు మళ్ళీ. ఓకే, చెప్పమ్మా. మణికుమారి అనేటువంటి రమణ అనేటువంటి నా భర్తను స్వీకరించి ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు పరిశుద్ధ నియమం చెప్పున మేలుకైన కీడుకైన కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం నీ ఎడల నమ్మకముగా ఉందనని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. మీరిద్దరు కూడా మర్చిపోకూడదు. ఓకే అమ్మా, మరి వివాహానికి సంబంధించిన మంగళసూత్రాలు అవి ఏమున్నాయో అవి తీసుకుని రండి. మరి వివాహం జరిపించడానికి ముందుకు మనం వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనా? ఆయన ఫొటోస్ కోసం కావాలితే మీరు తీసుకోండి. వివాహములో అద్భుతముగా వీటిని ద్రాక్ష రసము చేసి కనలేని అందులకు చూపును సగి చెవిటి మూగల బాగు పరచెదివి నీక సాధ్యమైన దేవి నన్నలేదు ఆశ్చర్యకారుడా ఉపదేవుడా సర్వము కాలాగా సకలం నీవేగా సర్వలోకారాజా సకలం నీవేగా సమ్మతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాటవిను. హలో, ఓకే అండి. చక్కటి పాటలు పాడుతూ మనల్ని ఆనందింపజేస్తున్న స్టీవెన్ ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయన, మరి ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క మెడలో వివాహ సంబంధమైనటువంటి నిబంధనకు గుర్తుగా మరి బంగారు మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నాడు. ఈ మంగళసూత్రం గురించి బైబిల్ అయితే కట్టమని కానీ కట్టొద్దు అని కానీ ఏమీ కూడా లేదు. మరి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క వివాహానికి గుర్తుగా దీన్ని వాడటం అనేటువంటి జరుగుతుంది కనుక మరి బంగారంతో చేయబడినటువంటి దీనికి కేవలం నిబంధన అంటే వాళ్ళు చేసుకున్నటువంటి ప్రమాణాలు దానికి నిబంధనగా మాత్రమే తప్ప మరొకటి ఏమీ కాదు. మరి వివాహానికి సంబంధించినటువంటి మరి ప్రేమకు నిబంధనకు పెండ్లి కుమార్తె యొక్క మెడలో వెంకటరమణ మరి మంగళసూత్రాన్ని కట్టబోతున్నాడు. మరి కట్టబోతున్నటువంటి మంగళసూత్ర నిమిత్తము దైవ సేవకులు విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. అది ఓకే. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నేను ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని కొంతవరకు మర్యాదగా క్రమంగా జరిగించారు. మరి వివాహ నిబంధన కొరకు మరి నాయన రమణ మంగళసూత్రాన్ని పెండ్లి కుమార్తె మెడలో ధరింపజేసుకుంటే దీవించి ఈ కుటుంబాన్ని ప్రత్యేకించి మహిమ తీసుకొని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి శాస్త్రనామములో స్తుతించి ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాను తండ్రి. చెప్పిన మాటలు చెప్తూ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారు మంగళసూత్రమును అంగీకరించుము. అందరు గట్టిగా చూడకూడదమ్మా.
జతపరిచినావు ఈ జంటను శుభకరమైన ఏ సమయాన జతపరిచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావు నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కోరకే జతపరచినావు. నా తండ్రి మణికుమారి రమణలో నీ ప్రియమైన పిల్లలు యోహమైన ఘనమైన వ్యాఖ్యం చేసి ఉన్నావు. బంగారు బొంగరం ధరింప చేయించుండగా వారి జీవితంలో బంగారం గంటను తండ్రి విలువైన వాక్యంతో నడిపించబడడానికి కృప చూపించండి. దీవెనతో ఆశీర్వాదింపమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా బంగారం ఉంగరమును అంగీకరించింది. ఓకేనా? అటు పెట్టు ఫోటో. ఏ నాటిదో ఈ బంధము ప్రభు యేసుని సంకల్పము ఏ నాటిదో ఈ బంధము ప్రభు యేసుని సంకల్పము. మరి ఎంతవరకు మరి పెండ్ల కుమారుడు చేసినటువంటి ఒప్పందాన్ని బట్టి పెండ్ల కుమార్తె చేసినటువంటి ఒప్పందాలను బట్టి మరి వీరిద్దరిని కూడా మరి వివాహం ద్వారా జతపరచడం అనేటువంటి జరిగింది. మరి ఈ సమయంలో వీళ్ళిద్దరు కూడా మన మధ్యన ఉన్నటువంటి ఆనందంతో పూలమాలలతో అలంకరించుకుంటారు. తీసుకుని ఆయన నువ్వు పట్టుకోటి. ఓకే, నువ్వు పట్టుకో. ఓకే, పోటీ పెడదాం 1 2 3లో ఎవరు గెలుచుకుంటారు, ఎవరికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో ఎవరు ముందు వేస్తారో చూద్దాం. ఓకేనా? రెడీనా? పోటీ తిరగండి. ఏనాయనా చెప్పు, నువ్వే చెప్పు, టైం ఇచ్చే. ఈ సమయంలో మనము పోటీ పెడదాం. అడి తిరగండి. మరి పెళ్లి కుమారుడికి ఎక్కువ ప్రేమ ఉందో పెళ్లి కుమార్తెకి ఎక్కువ ప్రేమ ఉందో. పండ్లు తెగిపోకూడదు, పూల రేఖలు రాలిపోకూడదు. ఒక పెళ్లిలో ఎలాగే అంటే 1 2 3 అని అనగానే పెళ్లి కొడుకు అతనే మెల్లో దండేసేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడంటే మీరే కదండి పూల రేఖలు కింద పడకూడదు కదా అన్నారని. ఇంకొక ఆయన ఏమో కళ్ళు మూసేసి వేసేసాడు. ఎవరికి వేసేసాడంటే పాస్టర్ గారికి వేసేసాడు. అలాగా చేయడానికి వీల్లేదు. 1 2 3 అని అంటాము. మీరు ఏం చేయాలంటే 3 అన్న తర్వాత మాత్రమే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వారు తెలియజేస్తారు. రెడీ? మనందరూ కలిపి అందామండి. రెడీ? 1 అనండి. అందరూ ఒకసారి అందాం. రెడీ? 1 2 1 2 3. ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నారు. నువ్వైతే ఒకళ్ళు గౌరవించుకుంటున్నారమ్మా. ఓకే, ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఓకే, వేలు తీసాను. నువ్వేనా? ఆనందము సంతోషమే ఈ కలయిక. తమ్ముడు ఫోటోస్ సౌండ్ వేరే బాబు ఎక్కువ పెట్టన్నా. ఆనందమే సంతోషమే ఈ వేడుక ప్రభు చిత్తమే. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే. మరొకసారి ఆనందమే సంతోషమే ఈ వేడుక ప్రభు చిత్తమే. దైవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దైవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దైవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దైవారావయ్యా నీ దీవెనలీవయ్యా. వీళ్ళిద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. దండేమన్నప్పుడు
ఇదిగో నేను తల ఉంచుతాను నువ్వు వేసేది కానీ అని రాత్రి ఫోన్లో మాట్లాడుకుని మొత్తం అంతా సెట్ చేసుకున్నారు వీళ్ళు. అందుకే పోటీ పెట్టినా కూడా ఒకరికొకరు గౌరవించుకున్నారు. ఒకసారి వీరిని బట్టి గట్టిగా చెప్పకూడదామా? హుషారుగా కొట్టండి. ఇందాక ఎవరు ఫస్ట్ వేసారు? నువ్వు వేసావా? ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ వేస్తుంది. ఇక్కడ పోటీ లేదు ఇప్పుడు. ఓకే, మీరేంటంటే మీరు రెస్పెక్ట్ ఎక్కువైపోయింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. చాలా మంచిది. బట్టుకమ్మా. ఓకే, నువ్వేయమ్మా ఫస్ట్. ఈసారి మనం అందరూ గట్టిగా చెప్పకూడదాం, మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫొటోస్ తీసుకుని అయినా ఓకే అండి. ఓకే అండి, మరి ఇంతవరకు జరిగినటువంటి మరి వివాహ కార్యక్రమంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చేసినటువంటి మరి ఒప్పందాన్ని బట్టి, అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుతో చేసినటువంటి ఒప్పందాన్ని బట్టి మరి వీరిరుని కూడా మరి భార్యాభర్తలుగా మరి ధృవీకరించడం అనేటువంటి జరుగుతుంది. మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి మరి అధికారాన్ని బట్టి మరి ఇద్దరికి కూడా మరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. పెండ్లి కుమారుని తరపు నుంచి ఒకరు, పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు మరి సాక్షాంతం పెట్టడానికి రావాలి. అంబటి వారి ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఉండకూడదు, అలాగే దాకారపు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఉండకూడదు. ఆ ఇంటి పేరు కాకుండా మేనమామ, వాళ్ళ మేనమామ వీళ్ళ మేనమామ ఎవరు వచ్చినా కూడా పర్వాలేదు. మరి సంతకం పెట్టడానికి మీరు రావాలని మనవి చేస్తున్నాను. ఓకేనైనా మీరిద్దరు చూసి చెప్పులు తీసేయమ్మా. చేసేస్తే ఒకసారి చూసి తీసే, నువ్వు చెప్పులు తీసేయమ్మా. సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. వెంకటరమణను ఆశీర్వదించి మణికుమారిని బహుమానముగా దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ పాట పాడుతున్నాం. ఏమనంటే ఓకే అండి, దైవ సేవకులైనటువంటి వాళ్ళందరూ కూడా రావాలి. మరి ముగింపు ప్రార్థన చేసుకుని మరి ఇరువురిని కూడా మరి ఆశీర్వదిద్దాము. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, అందుబాటులో ఉన్నటువంటి దైవ సేవకులు కూడా అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాను. మరి ప్రార్థన చేసి చివరికి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి తల్లిదండ్రులు, బంధువులు, పెద్దలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మరి ఇక్కడ మరి పూలు అక్షంతలు ఉంచడం అనేటువంటి జరిగింది. మీరు తర్వాత వచ్చి ఒక్కొక్కరు దీవించి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. ఇక కాకపోతే మరి సాక్షి సంతకం పెట్టాక ఇద్దరు అందుబాటులో ఉంటే మరి వెంటనే మా కార్యక్రమాన్ని ముగిస్తాం. తర్వాత కార్యక్రమం అంతా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. రండి సార్, ఇలా వచ్చేయండి, ఇలా రండి, చేతులు ఉంచండి. ఓకే అండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహిమోన్నతుడైనటువంటి ప్రియమైన పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇంతవరకు మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనములు. ఇదిగో తండ్రి, మరి పెండ్లి కుమారుడు మరి వెంకటరమణను బట్టి, పెండ్లి కుమార్తె మరి మణికుమారిని బట్టి సంతోషిస్తున్నాం తండ్రి. మరి వారిని కన్నటువంటి మరి తల్లిదండ్రులు సీతమ్మ గారిని బట్టి, అలాగే వెర్రి గారి యొక్క దంపతులను బట్టి సంతోషిస్తున్నాం తండ్రి. మరి ఇరువురు బంధువులను మీరు దీవించి ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి వందనములు. మరి ఇద్దరు కూడా మరి బాల్య ప్రాయంలో నుంచి యవన ప్రాయంలోకి వచ్చారని, వీరిద్దరికి కూడా వివాహం చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు మరి దైవ సేవకులు నిర్ణయించుకుని వివాహం దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పటి వరకు వీరు చేసిన ప్రమాణకాన్ని బట్టి, నీ ముందు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి వీరిద్దరిని కూడా వివాహం ద్వారా జతపరచడం జరిగింది తండ్రి. మరి ఈరోజు వివాహం ద్వారా జతపరచబడినటువంటి పెండ్లి కుమారుడు వెంకటరమణ, అలాగే పెండ్లి కుమార్తె మణికుమారి, వీరిద్దరూ కూడా నీ యొక్క నియమము చెప్పిన, నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా మణికుమారి ప్రతి విషయంలోనూ కూడా తన భర్తకు లోబడేటువంటిదిగా, అలాగే మరి వెంకటరమణ అన్ని విషయంలోనూ తన భర్తను ప్రేమించేటువంటి వారుగా వీరుంటూ మరి జీవితాంతం కూడా ఒక కుల్ల ప్రిస్కిల్ల వలె, అబ్రహాము షారాల వలె, మరి జకరియా ఎలిజబెత్తుల వలె మరి మంచి కుటుంబంగా, మంచి ఆదర్శమైనటువంటి దంపతులుగా వీరు జీవించగలిగేటువంటి కృపను వీరు
వీరికి అనుగ్రహించమని, మరి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పరసంబంధమైనటువంటి దీవెనలతో బిడ్డలు నింపమని కోరుకుంటూ, మరి వివాహానికి విచ్చేసిన తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, గ్రామస్తులను, దైవ సేవకులను ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, జరగబోయేటువంటి విందులో కూడా మీరే తోడుగుండి సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అందరికీ దయచేయమని కోరుకుంటూ, మరి మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడైనా మన బిడ్డలకును మనకును, మరి ముఖ్యంగా నూతనంగా జతపరచబడినటువంటి పెండ్లి కుమారుడు వెంకటరమణకును, పెండ్లి కుమార్తె మరి మణికుమారులకును దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. లేనైనా లేచి కూర్చో. సంతకాలు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి దీవిస్తారు. ముందు దైవ సేవకులు దీవించిన తర్వాత దీవిస్తారు. ఒకసారి పాట పాడుతూ ఉండండి. ఆర్కెస్ట్రా ఈ సమయంలో వివాహ కార్యక్రమం అయిపోలేదండి. ఇంకా మ్యారేజ్ రిజిస్టర్లో సంతకాలు చేయాలి. పెద్దల సంతకాలు 2 సంతకాలు రావాలి. కనుక పెళ్లి కుమార్తె తరపు ఒక పెద్ద, పెళ్లి కుమారుని తరపు ఒక పెద్ద సాక్షి సంతకం చేయడానికి రావాలని కోరుతున్నాను. 6:30. సమయం నీవే చేరువా, ఈ తరుణం నీవే చేరువా, వేచి ఈ బంధము కోరుకున్న చెలిమి పొందెను, తోడైన ఎన్నడు విలువేడు కోరుకున్న చెలిమి పొందెను, తోడైన ఎన్నడు విలువేడు. చెలిమి పొందెను, తోడైన ఎన్నడు విలువడు. వరుడు చిరంజీవి వెంకటరమణ దాకవరపు, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవాన్ మణికుమారి అంబటి. 22/1/2026 మరి గురువారం మరి ఇక్కడ వివాహం జరగటం అనేటువంటిది. అంటే వాకల్ గారు అంబాజీపేట మండలం మరి బుల్లి కాలనీలో మరి నాచే వివాహం జరగటం అనేటువంటి జరిగింది. మరి వరుడు వెంకటరమణ వయసు 37 సంవత్సరాలు, అలాగే వధువు మణికుమారి 33 సంవత్సరాలు. వీరిద్దరిని కూడా మరి భార్యాభర్తలని మరి ధృవీకరించడం జరిగింది. ఓకేనా? ఇదిగో నాయన ఈ 2 సుట్లు అలాంటివి అంటే మాకైతే ఏమీ లేవయ్యి, మీ ఇష్టం మీరు పెట్టుకోండి. మేము దిగిపోయిన తర్వాత ఫస్ట్ పెళ్ళికి మరి దైవజనులు మరి అక్షంతలు వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు పెద్దలందరూ కూడా వచ్చి మీరు వేయండి. తర్వాత కార్యక్రమాన్ని మీరు జరిపించుకోండి. మేము ఎవరిని పిలవలేదు, ఎవరిని అనలేదు మాత్రం మేము అనుకోవద్దు. దయచేసి మీరు ఒకళ్ళు చేసుకోండి. కూర్చోండి ఆయన. నువ్వు అవి 2 దాచుకోండి. ఎవరికెత్తావో ఇప్పుడు పెట్టు. కూర్చోండి ఆయన. నువ్వు కూడా కూర్చో. రామ్మా కూర్చో. ఈ సమయంలో దైవ సేవకులు మొట్టమొదటిగా నవదంపతులను ఆశీర్వదిస్తూ ఉండగా తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు పెద్దలు ఎవరు ఉంటే వారు రండి. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా మన అమ్మాయి మేనమామ కానీ అబ్బాయి మేనమామ వీళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే చుట్లు పెడతానన్నారు చూడండి, అది కూడా మీరు వచ్చి పెట్టేసుకోండి. ఓకే రా రండి. ఓకేనాయనా?
గాడ్ బ్లెస్ యూ నాయన, గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూరా. సండే వీలుంటే. అలాగే దైవ సేవకులు ఆశీర్వదించి కిందకి దిగుతూ ఉన్నారు. తదుపరి కార్యక్రమాలు కూడా చెట్లు పెట్టే కార్యక్రమం కూడా ఇప్పుడు పెట్టేసేయండి. ఇప్పుడు ఫోటో దిగడానికి వస్తూ ఉంటే ఆ కార్యక్రమం అవదు కనుక చెట్లు పెట్టే మోహన్ గారు కూడా వేదిక మీదకి వచ్చేసేయండి. అలాగే బహుజన సమాజ్ పార్టీ సంకల్పమే పడాలి ఒక పాటల పౌరమున నిర్ణయము పరిణయమానిలా ప్రభువన్ సంకల్పమే పడాలి ఒక పాటల వీడని అనుబంధమే వేసము నీలా ఆనందరాగమలో ఉండాలి ఎల్లవేళ పరమున నిర్ణయము పరిణయమానిలా ప్రభువన్ సంకల్పమే పడాలి ఒక పాటల